హాయ్ అండి. అందరికీ ఈరోజైతే నేను ట్రావెల్ చేస్తూ మీకైతే బెంగళూరు నుంచి 1 అవర్ పడే ప్లేస్కి వెళ్ళానండి నేను. రామ్‌నగర్ అని ఊరు పేరు. రాములు వారు ఇక్కడే కొలుండేవాళ్ళు అని అందరూ నమ్మేవాళ్ళండి. ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడైతే మీరు ఈ రాళ్ళది చూస్తున్నారు కదా, మమ్మల్ని అయితే ఆ ప్లేస్కి వెళ్ళనివ్వలేదు లోపలికి. అక్కడే రాములు వారు నడుచుకుంటూ వెళ్ళారంటారు. ఇప్పుడైతే మొక్కలు అవి కనిపించట్లేదండి. ఈ ప్లేస్ అయితే చాలా టూరిస్ట్ ప్లేస్ అయింది ఇప్పుడు. దీనైతే రామదేవర బెట్ట అంటారంటండి. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే గుడితో స్టార్ట్ అయిందండి మాకు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చామండి ఎంట్రన్స్ దగ్గర నుంచి. మొత్తం కొండండి, మొత్తం పైకి వెళ్ళాలి, పైనుంచి మళ్ళీ కిందకి రావడానికి. వెళ్ళేదారిలో శిల్పులు అవి అన్నీ ఉన్నాయండి. మొత్తం చెట్టులతో కమ్ముకుపోయిందండి ప్లేస్ అయితే. రాళ్ళు కూడా అన్నీ చెక్కినవేనండి, అసలు చాలా పెద్దగా ఉన్నాయి రాళ్ళు కూడా. ఇక్కడ రాములు వారు ఉండేవారు అని నమ్ముతారండి జనమైతే. ప్లేస్ మాత్రం చాలా చల్లగా ఉందండి. మనం వెళ్ళే దారి మొత్తం కొండండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, మొత్తం ఒక వ్యాలీలా ఉంది పైనుంచి కింద వరకు. అంతా రాళ్ళు చెట్లేనండి, మనకు వెళ్ళడానికి మధ్యలో ఒక దారి మాత్రమే. అన్ని డిస్క్లైమర్స్ అన్ని రాశారండి రాళ్ళ మీద. చూస్తున్నారు కదండి, అలా డిస్క్లైమర్స్ రాశారు. వెళ్ళే దారిలో చెట్లకి రాళ్ళకి నామాలు. వెళ్తున్నారండి, ఫ్యామిలీసే వస్తున్నారు చాలా వరకు. మనకి దారిలో అవి మధ్య మధ్యలో రాశారండి ఎటు అని. మెట్లు కూడా చాలా నీట్గా పై వరకు వేశారండి. మాకైతే సగం దూరం వచ్చేటప్పటికి ఆయాసం వచ్చిందండి. కాసేపు రెస్ట్ తీసుకున్నాము, మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇప్పటికైనా దేవుడి దర్శనం చేసుకోవాల్సిందే కదండి, పుణ్యం వస్తుందండి. మీరు కూడా అక్కడే బెంగళూరులో కానీ దగ్గరలో కానీ ఉంటే తప్పకుండా వెళ్ళండి. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి మాకైతే. చూస్తున్నారు కదండి రాళ్ళు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. కొండండి మొత్తం, కొండ మధ్యలో మొత్తం ఎలా వేశారో తెలియదు. మెట్లు మాత్రం చాలా బాగా వేశారండి. ప్లేస్ అసలు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదండి కిందకి ఎలా ఉందో. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఇది పైకి వెళ్ళేదారండి. మళ్ళీ కింద మనకైతే ఎలా ఎంట్రన్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే జారబండి ఉంది చూడండి. చిన్నప్పటి ఆటలాగే ఉంది అచ్చు. ఇక్కడైతే సైడ్కి తీగలు అవి కట్టేశారండి పైకి ఎక్కకూడదు అని. ఈ ప్లేస్కి అయితే చిన్నపిల్లని తీసుకొస్తే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళమైనా మనం కూడా చిన్నపిల్లలు అయిపోతామండి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే. ఇవన్నీ జ్ఞాపకాలండి మనకి. నిజంగా ఈ చెట్లు, ఈ పచ్చదనం అంతా చూస్తుంటే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కాసేపు కూర్చుని వెళ్తున్నామండి మేమైతే. ఇక్కడైతే పరిసరాన్ని కాపాడండి అనేది కూడా రాసి అంటించారండి. ప్లేస్ చూసారు కదండి, కింద నుంచి పై వరకు మొత్తం చెట్లు మొత్తం నిండిపోయి ఉన్నాయండి. వచ్చేదారిలో రాళ్ళు చిన్నగా చెక్కినవి అన్ని సైడ్కి నిజంగా చాలా బాగా పెట్టారండి. ఇప్పటికి కూడా ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు పైనుంచి కింద వరకు కూడా. ఈ రాళ్ళు చూస్తే ఇక్కడే కూర్చోవాలనిపిస్తుందండి. చాలా నీట్గా ఉన్నది ప్లేస్ కూడా అసలు. ఇదేనండి శివునిదండి. ఇక్కడ ఒక విగ్రహం పెట్టారు. కొండ లోపల రాయిలో చెక్కారండి దాన్ని. రాయి చెక్కి అక్కడ విగ్రహం పెట్టారు. నిజంగా పక్కన నోటీస్ బోర్డులో చదువుకుంటే తెలుస్తుందండి. నిజంగా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఇలా విగ్రహాలు మనం దర్శనం చేసుకోవడానికి నిజంగా చాలా అందంగా ఉంటాయండి. చూస్తున్నారు కదండి గుడులండి ఇవన్నీను. విగ్రహాలు చేతితో చెక్కినవండి అవి. గోడకి నామాలు, లైన్లు నిజంగా అసలు చూడడానికి చాలా అందంగా అనిపిస్తుందండి వెళ్ళే దారిలో మొత్తం. పైన అయితే గుడి ఉందండి. ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్ళి చూద్దాం మనము అసలు ఎలా ఉంది ఏంటి అనేది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి. ఇంత పై వరకు నడుచుకుంటూ వచ్చారు. నిజంగా చాలా మంచి ప్లేస్ అండి. వీకెండ్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు టూరిస్ట్ ప్లేస్ అవనివ్వండి, వెకేషన్స్ కానీ ఎక్కడికైనా బెస్ట్ ప్లేస్ అండి ఇది. కోతులను చూసారండి, కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా జనం ఉన్నారండి పైన. ఇది గుడి అండి. కింద కూడా ఇంకా చాలా ఉందండి, ఇంకా వెళ్ళేది కూడా. ఇదేనండి గుడి. నరసింహస్వామి, లక్ష్మీదేవి బొమ్మలండి అవి. ఇది రాముడి బొమ్మ అండి. చూసారు కదా, ప్రసాదం, కొబ్బరికాయలు అన్నీ పెట్టారండి బయట. వెళ్ళిన వాళ్ళు కొట్టుకున్న దాన్ని ప్రసాదం కిందకు పెడతారండి. మొత్తం రాయేనండి అసలు. నిజంగా ఎంత బాగా చెక్కారంటే. సీతారాములండి. ఇది నిజంగా చాలా బాగుందండి పైనుంచి చూడడానికి మాత్రం. అసలు కొండ మీరు ఫొటోస్ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అండి ఇది. అసలు దర్శనం ఆ ప్రశాంతత ఇంకెక్కడ ఉండదండి.
కోనేరు కట్టండి ఇది. ఆయన దిగడానికి అవ్వదు కానివ్వండి, చూడడానికి నిజంగా చాలా బాగుంది. మనలాంటి వాళ్ళకి అవ్వదండి, అలవాటు ఉండాలి. అక్కడికైతే ఎవరూ వెళ్ళట్లేదండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మొత్తం కిందకి దిగాలండి. గేట్ కూడా పెట్టారు రాళ్ళ మధ్యలో. ఈ గేట్లోంచి అయితే మనం వెళ్తే కిందకి వెళ్తామండి. ఇంకా చాలా విగ్రహాలు, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. చూసారు కదండి ఎలా ఉందో. అక్కడ ఉన్నట్టు మెట్లు లేవండి, కానీ రాళ్ళు బాగానే పేర్చారండి. డైరెక్షన్స్ కూడా రాశారు రాయిల మీద, ఎటువైపు వెళ్ళాలని యారో మార్క్స్. చూసారు కదండి మనం వచ్చిన దారి అదంతా. నిజంగా దిగేటప్పుడు అనిపిస్తుంది కానీ అండి, ప్లేసెస్ చూసినప్పుడు మాత్రం నిజంగా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అంత దూరం వెళ్ళినందుకు ఇంత మంచి ప్లేస్ చూసాం కదా అనిపిస్తుంది. ఆ పక్షుల కూతలు నిజంగా చాలా బాగుంటుందండి, వెళ్ళే దారిలో చల్లదనం అదిని. మేమైతే ఫస్ట్కి ఆశ్చర్యపోయామండి. నిజంగా రాళ్ళు, ఆ చెట్లు నిజంగా ఇంత పెద్దగా ఉండేవండి. చెట్లు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పెరుగుంటాయండి. అసలు నిజంగా అడవిలాగా ఉంది, చాలా బాగుంది అసలు. రాయల మీద అయితే చాలా మంది వరకు శ్రీరామ, జై హనుమాన్ ఇలాంటివన్నీ చాలా రాశారండి. నిజంగా చాలా దారులు ఉన్నాయండి. వాళ్ళ కనుక డైరెక్షన్స్ వేయకపోయి ఉంటే మాకు తెలిసేదే కాదండి ఎటువైపు వెళ్ళాలి అనేది. కిందకి దిగామండి మనమైతే. ఇక్కడైతే చిన్న ప్లేసెస్ ఉన్నాయండి, చిన్న చిన్నగా వెళ్ళే దారిలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగండి. ఫ్యామిలీస్ మాకన్నా ముందే వచ్చినట్టున్నారండి, విగ్రహాలతో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ విగ్రహం కూడా రాయితో చెక్కిందేనండి, హనుమంతుడిది. చూస్తున్నారండి, తమలపాకులతో దండలు కట్టి వేశారండి. చాలా బాగా కేర్ చేస్తున్నారండి. ఇంత పై వరకు వచ్చి పూజలు చేస్తూ రోజు చూసుకుంటున్నారండి ఈ ప్లేస్ని. ఇప్పుడైతే మనం విగ్రహం చూస్తున్నాం కదండి, ఇందాక చూడలేదండి దీన్ని, మళ్ళీ వచ్చేటప్పుడు చూసామండి. ఈ విగ్రహం రాతి చెక్కడండి, నిజంగా ఎంత బాగా చెక్కారో చూడండి. వేణుగోపాల స్వామి అండి, చూస్తేనే కళ్ళు అదిరిపోతాయండి. నిజంగా చాలా బాగుంది చూడడానికి. మేమైతే వెళ్ళేటప్పుడు చూసుకోలేదండి, విగ్రహం చూడడానికి మళ్ళీ వచ్చాం. నిజంగా చాలా బాగుందండి.